మహబూబ్ నగర్ అర్బన్ పరిధిలోని వీరన్నపేట్ బైపాస్ వద్ద ఉన్న 1 ఎకరా భూమి న్యాయబద్ధంగా తమకు ఇప్పించాలని బాధితులు శివ రెవెన్యూ అధికారులను కోరుతున్నారు. తన 1 ఎకరా భూమిని కొంతమంది అక్రమదారులు కబ్జా చేసుకుని తనను భూమిలోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి సంబంధించిన కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ను కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సొంట శివకుమార్, మా నాన్నగారి పేరు సొంట కృష్ణయ్య. నేను 2021లో ఒక సర్వే నెంబర్ 848లో 1 ఎకర్ ల్యాండ్ కొన్నానండి. దాని లింక్ డాక్యుమెంట్ వచ్చేసి 2009 అండి. 654/2009 లింక్ డాక్యుమెంటు. దానికి హద్దులు వచ్చేసి ప్రభాకరు, పార్వతి జంగయ్య, బాలకృష్ణయ్య ఉన్నారండి. దీనికి వచ్చేసి ఇప్పుడు 2014లో నాగరాజు గారు అని చెప్పి ఆర్మీ మేజర్ ఆయన 1 ఎకరా పొలం కొన్నాడు. ఆ 1 ఎకరా పొలము సేమ్ టైం మళ్ళీ అతనే 2019లో ఇంకొక ఎకరా పొలం కొన్నాడు. 2014లో ఉన్న ఎకరా నా ఎకరా కలిసి ఈ బౌండరీ అనేది చేసుకున్నాం. ఇద్దరి మధ్యలో ఏంటంటే పార్టీషన్ అనేది చేసుకోలేదు. ఎందుకు పార్టీషన్ చేసుకోలేదు అంటే ఒక 4-5 గుంటలు తక్కువగా ఉన్నందువల్ల ఇద్దరం కలిసి సర్వేకి వేసుకొని కంబైన్డ్గా చేసుకొని అప్పుడు మనం పార్టీషన్ చేసుకుందామని చెప్పేసి మొత్తం సరౌండింగ్ మాత్రమే వేసుకున్నాం. దాని తర్వాత ఆయన 2019లో ఇంకొక ఎకరా కొని 2 ఎకరాలు చూపించుకొని ఇప్పుడు మొత్తం 2 ఎకరాలు నాదే, నీకు సంబంధమే లేదు, నీ హద్దులు నాకు సంబంధం లేదు అని అంటున్నారు. నా హద్దే ఉంది ఆయనకు, నా హద్దు ఏదైతే ఉందో ఆయనకు అదే ఉంది. అదే ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఇది ప్రభాకర్ గారి భూమి వరకు మొత్తం కబ్జా చేసేసుకున్నాడు. నాకు 1 సెంటు కూడా భూమి లేదు అని చెప్తున్నాడు. నేను అందులో వ్యవసాయం చేసుకున్నాను, అన్నీ చేసుకున్నాను. ఇంతకుముందు కూడా 2023లో కూడా వీడియో ఫుటేజ్ కూడా ఉన్నాయి నా దగ్గర. పెద్ద మనుషులు మొత్తం కలిసి రాళ్ళు పాతిచ్చి అంతా చేసింది, వీడియో ఫుటేజ్ కూడా ఉన్నాయి. సర్వే కూడా చేసుకున్నాం. ముగ్గురం కలిసి కంబైన్డ్గా సర్వే చేసుకుంటే ప్రభాకర్ గారు, హరిప్రసాద్ గారు, ఎక్స్ ఎంఆర్ఓ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ హరిప్రసాద్, ఆయన ఇద్దరు కలిసి సర్వేని ఆపేసి సర్వేకి దగ్గర రానియకుండా సర్వేర్లని ఇప్పుడు చాలా నానా ఇబ్బందులు పెట్టారు మా ఫ్యామిలీని. అది అలాగే ఉండగా సరేలే మేము ఉండని చూద్దాము, మనకు కొద్దిగా ఉంది కదా, ఉన్నది 1 ఎకరా అందులోకి వెళ్ళి కూడా పోయిందని చెప్పేసి 2022లో ఏది బైపాస్ వచ్చింది, చించోలి బైపాస్ NS 147ది. దాంట్లో నాది ల్యాండ్ అక్విజిషన్ కింద 7 గుంటాస్ పోయింది. ఆ 7 గుంటాస్కి అమౌంట్ కూడా నాకు కాంపన్సేషన్ కూడా నా అకౌంట్లోకి పడ్డాయి క్లియర్ కట్గా. ఇది తీసుకొని నన్ను సతాయిస్తానని చెప్పేసి ఇలా ఎందుకు మనం లీగల్గా పోదాం, అతను ఆర్మీ ఉన్నాడు, ఆయన కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు, ఆయన మేజర్ కాబట్టి ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టకూడదు అనే చిన్న ఉద్దేశంతో కోర్టుకి సంప్రదించడం జరిగింది. సార్ ఇలా ఇబ్బంది పెడుతున్నారు హద్దుల దగ్గర, ఏంది మా పరిస్థితి అంటే ఇంజెక్షన్ ఆర్డర్ అనేది వెరిఫై చేసి ఇంజెక్షన్ ఆర్డర్ అని ఇచ్చారండి. నాకు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని కూడా మొన్న నేను వ్యవసాయం చేశాను. 30 రోజు దున్ని మొత్తం జొన్నలు వేసాను. ఇంజెక్షన్ ఆర్డర్తో జొన్నలు వేస్తే కూడా నెక్స్ట్ డేనే వచ్చేసి మొత్తం కడీలు పీకి పాడేసి మొత్తం నాశనం చేశారు సార్. జొన్న చేను మొత్తం నాశనం చేశారు. అది తీసుకెళ్ళి మనం పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చాను. సార్ నాది ఇట్లా ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, సో అండ్ సో ఇలా ప్రాబ్లం ఉంది, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు మన పర్సన్ అని చెప్పేసి నాగరాజు గారు అని చెప్పాను. ఏ పోలీస్ స్టేషన్? రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ గారికి అండ్ సిఐ సార్ గారికి ఇచ్చానండి, గాంధీనాయక్ సార్ గారికి. వాళ్ళంటే మేము ఎంక్వైరీ చేస్తామని వచ్చి చూసి ఇవన్నీ చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారు, బౌండరీ మొత్తం ఒక్కరి పేరు మీద ఉన్నట్టుంది కదా, నీదేడా ఉంది, నీది కనిపించట్లేదు కదా అంటే, ఇద్దరి మధ్యలో పార్టీషన్ ఎందుకు చేసుకోలేదు, మీరు పార్టీషన్ చేసుకోవాలి కదా ముందే అంటే, సార్ సో భూమి కొంచెం తక్కువ ఉన్నందువల్ల మేము పార్టీషన్ చేసుకోలేకపోయినాము, అది మేము అండర్స్టాండింగ్ పైన ఉంది, దాని పేపర్ కూడా నా దగ్గర ఉంది సార్, డాక్యుమెంట్స్ అని చెప్పాను. వీడియో ఫుటేజ్లు అన్నీ ఇచ్చాను సార్కి, చూపించాను. కానీ వీళ్ళందరూ ఆ బౌండరీస్ ఒకటే చూస్తున్నారు తప్ప డాక్యుమెంట్ తీసుకొని ఎవరి హద్దులు ఏంటి చూడలేకపోతున్నారు. అసలు డాక్యుమెంట్లు చూడలేకపోతున్నారు. నా డాక్యుమెంట్ ముందర పెట్టాను, వాళ్ళ డాక్యుమెంట్ నడితే అంటే వాళ్ళు మా బ్యాంకులో ఉన్నాయి, లాకర్లో ఉన్నాయని చెప్పారంట. ఎంతసేపు సార్ లాకర్లోకి వెళ్ళి తీసుకురావడానికి? వాళ్ళు నా మీ బౌండరీ నాకు సంబంధమే లేదు, నాకు అలాగుంది అని చెప్తున్నారు. పిటిషన్ కూడా అదే ఇచ్చారు. అలాంటప్పుడు నా బౌండరీ వాళ్ళకి క్లియర్ కట్గా ఉంది. నేను ఇప్పుడు మెన్షన్ చేసి చూపిస్తాను. పిటిషన్ లెటర్ అండి, 7 గుంటాస్ పైన ల్యాండ్ అప్లికేషన్ కలెక్టర్ గారి నుంచి వచ్చింది. కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ సార్, సారీ ఇది ఇంజెక్షన్ ఆర్డరు.